కింగ్డమ్ మూవీ రివ్యూ. వరుస ఫ్లాప్స్ తర్వాత కొండన్న హిట్ కొట్టాడా లేదా? స్టోరీ ట్విస్ట్స్ ఏ మాత్రం స్పాయిల్ చేయకుండా, మీ ఎక్సైట్మెంట్ ఏ మాత్రం దుబ్బకుండా ఈ రివ్యూ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక కింగ్డమ్ ఎట్లుంది? ఇక కథ ఏంటంటే, కానిస్టేబుల్ సూర్య అయిన విజయ్ దేవరకొండ తన అన్నని ఇంటికి తీసుకురానికి తన అన్నని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళిన చోట సూర్యకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు, అక్కడ కథ ఎలా మలుపు తిరిగిందని మిగిలిన స్టోరీ. మిగిలిన మీరు థియేటర్లో చూడాలి. ఇక సినిమాల పాజిటివ్స్ ఏంటంటే, వీడి పర్ఫార్మెన్స్ అయితే టెర్రఫిక్. అసలు సూర్యగా యాప్ట్ సెట్ అయిపోయాడు. తన పర్ఫార్మెన్స్ తో మొత్తం సినిమా మొత్తాన్ని హోల్డ్ చేశాడు. ఇంతకు ముందు వీడియోలో చెప్పిన కదా, కొండన దేని మీద గట్టిగా 100% ఎఫర్ట్స్ పెడతానని. ఇక్కడ కూడా అదే జరిగింది. సూర్య హాస్ డెలివర్డ్ ది బెస్ట్. సినిమాకి మెయిన్ పాజిటివ్ కొండననే. ఇక పోతే ఎస్పెషల్ ఇంటర్వెల్ బ్లాక్ కి, ప్రీ ఇంటర్వెల్ కి మధ్యలో ఒక 15 to 20 minutes పోర్షన్ ఉంటుంది. అది ఎస్పెషల్లీ ర్యాంప్ ఆడించారు. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మైండ్ బెంగింగ్ అనిపించింది నాకైతే సినిమా. దానికి ముందు సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఏదైతే ఉందో చాలా ఇంటెన్స్ గా రాసుకున్నారు. ఏదో జరగబోతుంది, ఏదో రాబోతుంది అన్న మొత్తం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు మనలో. అక్కడైతే నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది సినిమా అనేది. అదైతే మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని చెప్తాను నేను. ఇక పోతే బక్కోడు ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఎస్పెషల్ ఇందాక చెప్పిన సీన్ ఏదైతే ఉందో అక్కడ బీజిఎం నాయన కుత్త ర్యాంప్. అసలు సినిమాలో ప్రతి సీన్ ని తన బీజిఎం తో, తన మ్యూజిక్ తో ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు అనిరుద్. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే వీడి యాస్ ర్యాంప్ మాస్ మార్క్ మూవీ ఇది. వీడికి సత్యదేవ్ గారికి ఫుల్ లెంత్ రోల్ పడింది. కుమ్మేశారు ఆయన కూడా. ఆయన సీన్స్ అయితే చాలా ఎలివేట్ చేసే సినిమాని. సత్యదేవ్ కి వెంకటేష్ కి మధ్యన సీన్స్ అయితే హై ర్యాంప్. అసలు చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరికి కూడా ఫుల్ లెంత్ రోల్ పడింది. వెంకటేష్ ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టే క్లాప్స్ పడతాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ కి. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే బొక్క ఏం లేదు, డొల్ల. ఆమెకు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ పడలేదు. పడినంతలో కూడా ఆమె ఎక్స్ప్రెషన్ అయితే దరిద్రంగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. కాశ్మీర్ ఆపిల్లా ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ మాత్రం. కామానికి గుర్తుపడేలా ఉంటుంది. దరిద్రం, నాకు నచ్చలేదు. ఇక పోతే రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ రోల్లో. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. నాగవంశీ గారు ఈ సినిమాకి చాలానే ఖర్చు పెట్టారనిపిస్తుంది. ఇక్కడ మనకు సెట్ ఫీలింగ్ రాదు సినిమాలో. అంత రియాలిటీగా ఉందనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే విజువల్స్ మనకు కొత్తగా అనిపిస్తాయి. చాలా ఫ్రెష్ గా. యాక్షన్ సీన్స్ అంతగా రిజిస్టర్ అవ్వలేదు కానీ కొన్ని ఓకే అనిపించాయి. ఇక కమింగ్ టు ద నెగిటివ్స్, అంతా బాగా చేసిన మీరు ఎందుకు సార్ సెకండ్ హాఫ్ అలా చేశారు? ఎందుకు? వై? ఐఎమ్ ఆస్కింగ్. కమింగ్ టు ద డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు. జెర్సీ తర్వాత ఆయన నుంచి వచ్చే మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఆయన ప్రాపర్ గా కింగ్డమ్ ని డెలివర్ చేయలేకపోయారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ దుబ్బిందని చెప్తా. ఆయన రాసుకున్న స్టోరీ బాగుంది, గ్రిప్స్ బాగున్నాయి, ఎమోషన్స్ అయితే అమాంతం బాగున్నాయి. కానీ వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు అనిపించింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ అని చెప్తా. ఓవర్ ఆఫ్ ద ఎమోషన్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ క్యారీ అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువ ఎమోషన్ జనరేట్ చేయొచ్చు మనోళ్ళు, కానీ దాన్ని ఎలివేట్ చేయలేకపోయారు మనోళ్ళు. అంత ఏదో ర్యాండమ్ గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అనేది మనకు. ఇక క్లైమాక్స్ పోర్షన్ అయితే ఏదో ఇక్కడ ఏదో ముగించేద్దాం అన్నట్టు చేశారే తప్ప ఏముండదు. ఇక మళ్ళీ దీనికి పార్ట్ 2 అంటే నేను బొక్క అని అనుకుంటున్నా. అసలు ప్రీ క్లైమాక్స్ కు ముందే సినిమా ముగించేయాల్సింది. అసలు తర్వాత ఏముండదు, బొక్క. ఇక ఫైనల్లీ వెర్డిక్ట్ యావరేజ్ 1. ఒక్కోసారి మీరు చూడొచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే 2 సార్లు చూడొచ్చు. మీ దగ్గర మరిన్ని డబ్బులు ఉంటే, వీడియో అంటే ఇష్టం ఉంటే 3 సార్లు చూడొచ్చు. మీ డబ్బులు, మీ దురద, మీ సరదా తగిలేసుకోండి. సబ్స్క్రైబ్ ముఖ్యం.